మనం భార్య అయినా భర్త అయినా ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద ఆధారపడాలా. అప్పుడు ఏం దొరుకుతుంది? మనకి సంపూర్ణమైన సంతోషం దొరుకుద్ది. భర్తలో మనకి ఏం దొరకదు, భార్యలో ఏం దొరకదు చెప్పండి. కుటుంబంలో కనుక్కున్న బిడ్డల్లో కూడా ఏం దొరకదు చెప్పండి. ఇది కుటుంబము బాధ్యత, మనం నెరవేర్చాలి. భర్త ఇంకా చూస్తుంటే మనకి ఏదో బాధ, ఆయన దగ్గర నుంచి మనకు దొరకదు కనుక దిగులు, బాధ, కోపము, తగాదాలు, పోట్లాడు, ఏడ్చుకుంటూ ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటాం. భార్యలో కూడా ఏదో చూస్తావు, భార్యలో నీకు దొరకదు. అది దొరకనప్పుడు ఏం చేస్తావు చెప్పండి? ఏం బ్రతుకా నా బ్రతుకు అని చెప్పేసి దిగులు పడతా ఉంటాం, వేదన పడతా ఉంటాం. ఎందుకు చేసుకున్నాను ఈ పెళ్లి అనుకుంటాం. పిల్లల్లాగా అంటాం, పెంచి పెద్దవారిని చేస్తాం. కొడుకు పుట్టాడు అనేపాటికి అబ్బో ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది మనకి. ఆ కొడుకు పెద్దవాడు అయిన తర్వాత తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడేస్తున్నాడు ఆ కొడుకు. అయితే కొడుకుని కూతుర్ని నేను కాదని చెప్పట్లేదు, తృణీకరించండి అని చెప్పట్లేదు, వాడిని ప్రేమించొద్దని చెప్పట్లేదు. కొడుకు పుట్టి ఆ పెద్దవాడు అయిన తర్వాత ప్రేమించలేదనో, మాట్లాడలేదనో, చూడలేదనో ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అయితే మనం ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? దేవుడి మీద దృష్టి పెడితే నీ జీవితం అంతా ఆనందమయంగా నడుస్తుంది. కాయికాలు ఎక్కడ ఉంటామంటే మనము ఆయనతో ఉంటామని, ఆ దేవుడితో ఉంటాం. అక్కడ మరణం లేదు, దుఃఖం లేదు, ఏడుపు లేదు, వేదన లేదు. అక్కడ సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, రాత్రి ఉండదు, దీపకాంతి అయినా సూర్యకాంతి అయినా వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశిస్తాడు.